శివాజీ రియల్ ఎస్టేట్ ద్వారా బాగా సంపాదించాడు అంటుంటారు. బాగా ఏం కాదండి, అబద్ధం అది. బాగానే మాట అబద్ధం. ఇన్ బిట్వీన్ సినిమాలు వదిలేసి, సినిమాలు నాకు రానప్పుడు నేను చేసింది ఏంటంటే ప్లాట్లు కొని అమ్మేస్తూ ఉండేవాడిని. అది నాకు జీవనాధారం అయింది న్యాయంగా. బాగా అని నేను చెప్పలేను, అలాగని ఇప్పటికిప్పుడు ఏమీ రాకపోయినా జీవితం హాయిగానే లేదండి. అమ్మేయడమేనా, దాచుకున్నది ఏమైనా ఉందండి స్థలాల్లో? చాలా తక్కువ అండి. మనకి మరి డైలీ జరగాలి కదా, అవును. అమ్మకపోతే ఎలాగా? అదే కదా వ్యాపారం. చాలా తక్కువ. అయ్యో, ఎందుకు అమ్మేసాను ఈ బిట్ అనిపించిందంటే ఎప్పుడైనా? రియల్ ఎస్టేట్ యాదగిరి గుట్ట దగ్గర 10 ఎకరాలు అమ్మేసాను. ఎక్కడ సార్? యాదగిరి గుట్ట దగ్గర 10 ఎకరాలు అమ్మేసాను. అప్పట్లో ఎంత? నేను కొన్నది ఎకరం 70,000. ఎకరం 70,000. నేను అమ్మింది 9 లక్షలు. 2 లక్షల లాభం. 9 లక్షలు 70,000. ఒక 70,000ది 9 లక్షలకి అమ్మారు. మరి అది చాలా పెద్ద లాభం కదా అని మామూలు అనుకున్నా. చాలా ఉన్నాయి, ఇంకా చెప్తే కానీ ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఎంతండి? ఇప్పుడు ఎంతండి అక్కడ? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాల్లో, ఆ పక్కన ఏరియాల్లో 18 ఎకరాలు కొని అమ్మేశాను. ఒక ఎకరం ఉంచుకోవచ్చు కదా పనికి మళ్ళాడు. అంటే ఇప్పుడు ఎంత సార్ అది? అది ఎంత సార్ ఫైనాన్షియల్ అదే డిస్ట్రిక్ట్? కాదు, అది 1800 కోట్లు క్లియర్ కనబడి 100 కోట్లు అంటున్నారు కదా అక్కడ. 1800 కోట్లు. అంటే సార్ నేను మరి దాని ద్వారా నేను లాభం పొందింది నేను అంటే దాన్ని రొటేషన్ చేసుకుంటే వెళ్ళాను. నాకు తెలియదు ఇంత మార్కెట్ వస్తుంటే.